ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూన్ 24వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. నేనే నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఐశ్వర్య ధన ఘనతలను అనుగ్రహించి దేవాది దేవుడు మనల్ని దరిద్రుడుగా ఉంచి దారిద్రత అంటనిచ్చేవాడు కాదు. ఆయనను నమ్ముకున్న వారిని ఆకలి కొననీయుడు, దప్పిక కొననీయుడు. ఆశగుణ ప్రాణమును తృప్తిపరిచి సమృద్ధి అయిన జీవజలమును, ఊటను మన జీవితాంతము ప్రవహింపచేసి ఆయన నామమున రక్షణ పొందిన వారముగా తన సంపూర్ణ ఆశీర్వాదములు కుమ్మరింపచేసి ఆదరించేవాడు. ప్రార్థన. సర్వ ఆశీర్వాదములకు కర్త అయిన మా క్రీస్తు ప్రభువా, ఈ వాక్య వాగ్దానం ద్వారా మాకు కావలసిన ధన నిధులను ధారాళంగా అనుగ్రహిస్తున్న నీ వాక్యకి కోట్లాని కోట్ల కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఎవరైతే నీ బిడ్డలు అప్పులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అగాధ స్థలములలో దాచి ఉంచబడిన ధనమును అనుగ్రహించి వారు అప్పులను కొట్టివేసి అప్పిచ్చు వారిగా చేయమని వేడుకుంటున్నాము. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుచు పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్నారో ఆ ప్రతి బిడ్డల యొక్క నీ పాదములు చెంత పెడుతున్నాము. ప్రభువా, పిల్లల భవిష్యత్తు అలాగే వారి యొక్క కుటుంబాల అభివృద్ధికి కాలముగా సమృద్ధిగా వారి గృహములను నింపమని కోరుచున్నాము. ప్రతిరోజు మన నూతన వాగ్దానంతో నింపి నడిపించుము. వేలాది మందికి ఈ వాక్య వాగ్దానములు చేరుచుండగా చదువుచున్న నీ ప్రియ బిడ్డల పైన మాపై నీ కృపావర్షము కుమ్మరింపచేసి వర్ధిల్ల చేయము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖంలోను, విచారణలోను, ఆపదలలో, అప్పులలోను ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్తిలింప చేయుము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మన అక్కరులకు సర్వ సంపదలను అనుగ్రహించి ఆస్తికర్తలుగా చేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్ప